ఈ నెల 20న విజయవాడలో నిర్వహించనున్న సెమీ క్రిస్మస్ వేడుకలకు జగ్గంపేట నియోజకవర్గంలోని పాస్టర్లు క్రైస్తవ సోదరులు తరలిరావాలని ఆంధ్రప్రదేశ్ క్రిస్టియన్ మైనారిటీ ఫైనాన్స్ కార్పొరేషన్ డైరెక్టర్ వైసీపీ క్రిస్టియన్ మైనారిటీ సెల్ ఉభయ గోదావరి జిల్లాల జోనల్ ఇన్ఛార్జ్ కుండ జాన్ వెస్లీ పిలుపునిచ్చారు. జగ్గంపేటలోని తన నివాసం వద్ద ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. ఈ సందర్భంగా వెస్లీ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకు క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేశారు. సెమీ క్రిస్మస్ వేడుకలు విజయవాడలోని ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. ఈ క్రిస్మస్ వేడుకలకు రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి హాజరవుతారని తెలిపారు. ఈ సమావేశానికి క్రైస్తవ సోదరులందరికీ పేరు పేరున ఆహ్వానం అందించడం జరిగిందన్నారు. క్రైస్తవులను ప్రేమించిన ముఖ్యమంత్రిగా, క్రైస్తవులకు ప్రాధాన్యత ఇచ్చిన ముఖ్యమంత్రిగా చరిత్రలో సీఎం జగన్ మిగిలిపోతారన్నారు. ఎంతో మంది ముఖ్యమంత్రులు రాష్ట్రాన్ని పరిపాలించినప్పటికీ పాస్టర్ల బాధలు అర్థం చేసుకుని ప్రతి సేవకుడికి నెలకు 5,000 రూపాయలు గౌరవ వేతనం అందించిన సహృదయం కల నాయకుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి మాత్రమేనని అన్నారు. ఆయన నాయకత్వంలో క్రైస్తవులంతా సంతోషంగా ఉన్నారని, మరోసారి జగన్ను 2024లో ముఖ్యమంత్రిని చేసేందుకు సిద్ధంగా ఉన్నారని తెలియజేశారు. ఈ రోజున పత్రికా విలేకరులందరికీ కూడా మా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ ఉన్నాం. ఈ రోజున జగ్గంపేట నియోజకవర్గంలో మరి జగ్గంపేట గ్రామంలో క్రిస్టియన్ మైనారిటీ సెల్ తరఫున ఈ విలేకరుల సమావేశం నిర్వహించడం జరుగుతుంది. మరి నేను ఉభయ గోదావరి జిల్లాల జోనల్ ఇన్ఛార్జిగా వైఎస్ఆర్సీపీ క్రిస్టియన్ మైనారిటీ సెల్కి నియమించబడడం జరిగింది. అలాగే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర క్రిస్టియన్ మైనారిటీ ఫైనాన్స్ కార్పొరేషన్ డైరెక్టర్గా మరి నేను పదవి కూడా చేయడం జరుగుతుంది. ఈ పత్రికా విలేకరుల సమావేశం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే, శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు కుల మత వర్గ వర్ణ భేదాలు లేకుండా అందరికీ సమన్వయం చేస్తూ అందరికీ సంక్షేమ ఫలాన్ని అందిస్తూ ప్రజలందరినీ మహోహృదయంతో ప్రజలందరికీ సంక్షేమ ఫలాన్ని అందిస్తున్నటువంటి మహోన్నతమైన వ్యక్తి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. ఈ రోజున ఈ సంవత్సరంలో మరి క్రిస్మస్ శుభ సందర్భంలో క్రిస్మస్ పండుగను పురస్కరించుకుంటూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలందరికీ కూడా క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ రోజున సెమీ క్రిస్మస్ వేడుకలు విజయవాడలోని ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో ఏర్పాటు చేయడం జరిగింది. ఆ వేడుకకు మరి క్రైస్తవులందరికీ కూడా ఆహ్వానం తెలియజేస్తూ ఉన్నాం. జగ్గంపేట నియోజకవర్గం నుండి మరి మేమందరం కూడా అక్కడ వెళ్తూ ఉన్నాం. మరి క్రైస్తవులను ప్రేమించిన ముఖ్యమంత్రిగా, క్రైస్తవులకు ప్రాధాన్యత ఇచ్చినటువంటి ముఖ్యమంత్రిగా శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి చరిత్రలో నిలిచిపోతారని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం. ఆనాడు ఎంతోమంది ముఖ్యమంత్రులు రాష్ట్రాన్ని పరిపాలించినా కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఒక్కరే పాస్టర్ల యొక్క బాధలను అర్థం చేసుకుని ప్రతి సేవకుడికి, ప్రతి పాస్టర్ గారికి నెలకి 5,000 రూపాయలు గౌరవేతనం అందించినటువంటి ఒక సహృదయము కలిగినటువంటి నాయకుడు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. వారి నాయకత్వంలో మరి మేము ముందుకు పనిచేయడానికి మరలా 2024 సంవత్సరంలో మరి జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రి స్థానంలో కూర్చోబెట్టడానికి మా వంతు ప్రయత్నం శక్తి వంచన లేకుండా కృషి చేస్తామని మేమందరం కూడా సందర్భంగా తెలియజేస్తూ నా మాటలు ముగిస్తున్నాను. మరి నాతో పాటు కాకినాడ జిల్లా జనరల్ సెక్రటరీ గారు, అలాగే జగ్గంపేట మండల ప్రెసిడెంట్ గారు, గండేపల్లి మండల క్రిస్టియన్ మైనారిటీ సెల్ ప్రెసిడెంట్ గారు మరి మేమందరం కూడా కలిసి ఈ సమావేశం నిర్వహించడం జరిగింది. నేను మాట్లాడను.